ఇక నందినగర్ ఇంటికి కేసీఆర్ చేరుకున్నారు. సిట్ బృందం కూడా మరి కాసేపట్లో నందినగర్లోని కేసీఆర్ ఇంటికి చేరుకోనుంది. నందినగర్ ఇంట్లోని 2వ ఫ్లోర్లో కేసీఆర్ ని ప్రశ్నించనున్నారు సిట్ అధికారులు. కేసీఆర్ ఇంటికి వెళ్లి విచారణ గదిని పరిశీలించారు. సిట్ టీంలోని అడిషనల్ డీఎస్పీ కేఎస్ రావు. విచారణకు సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా కేసీఆర్ ఇంటికి తీసుకొచ్చారు సిట్ సిబ్బంది. విచారణ గదిలోకి కేసీఆర్ ఒక్కరినే అనుమతించే అవకాశం ఉంది. విచారణ మొత్తాన్ని కూడా వీడియో రికార్డ్ చేయనున్నారు అధికారులు. అలాగే ఈ విచారణ సందర్భంగా నందినగర్ కేసీఆర్ ఇంటి దగ్గర 4 అంచుల పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. ఇంట్లోకి పార్టీ నేతలను కానీ ఇతర సిబ్బందికి కానీ అనుమతిని నిరాకరించారు. ఇక నందినగర్లోని ఇంటికి కేసీఆర్ చేరుకున్నారు. సిట్ బృందం కూడా మరి కాసేపట్లో కేసీఆర్ ఇంటికి చేరుకోబోతున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, ప్రజెంట్ ఏంటి అక్కడ పరిస్థితి? ప్రియా, 2024 మార్చిలో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో అనుకున్నట్లుగానే కేసీఆర్ ని విచారిస్తారని సిట్టు ముందు నుంచి కూడా భావిస్తూ రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రెండోసారి నోటీసులు అందుకున్న తర్వాత ఇవాళ విచారణకు కేసీఆర్ హాజరు కాబోతున్నారు. 3 గంటలకు ఖచ్చితంగా విచారణ ప్రారంభమైపోతుంది. ఎందుకంటే ఇప్పటికే సిట్టుకు సంబంధించిన దాంట్లో కొంతమంది సిట్ అధికారులు ఇప్పటికే లోపలికి చేరుకున్నారు. వాళ్ళు కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా తీసుకుని వెళ్లడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, డీసీపీ లోపలికి వెళ్తూ ఉన్నారు. నందినగర్ ఇంటి లోపలికి వెళ్తున్నారు. వాళ్ళు అక్కడ అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సిట్టుకు సంబంధించిన టీం సభ్యుడు డీసీపీ ప్రస్తుతం లోపలికైతే వెళ్తూ ఉన్నారు. 3 గంటలకు ఖచ్చితంగా ప్రారంభమవుతుంది. కేసీఆర్ ఇంట్లో 2వ ఫ్లోర్ లో ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారో ఆ గదిలో అవసరమైన ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవైతే సిట్ కార్యాలయం నుండి కేసీఆర్ ని విచారించడానికి అవసరమైన ఎలక్ట్రానిక్ పరికరాలు అంటే కొన్ని ఎవిడెన్స్ ఏవైతే సేకరించారో ఆ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కి సంబంధించిన వాటిని కేసీఆర్ ముందు ఉంచడానికి వాటిని ఇప్పటికే సిద్ధం చేసి ఉంచడం జరిగింది. ఆ రూమ్ లో అన్ని కూడా సర్దుతున్నారు. 3 గంటలకు మిగతా టీం సభ్యులందరూ కూడా చేరుకుంటారు. దాదాపు 5 టీం సభ్యులు ఈసారి కేసీఆర్ ని విచారించే అవకాశం అయితే కనబడుతుంది. ప్రధానంగా ప్రభాకర్ రావు, ప్రణీత్ రావులు, అలాగే తిరుపతన్న, భుజంగరావు వీళ్ళ అరెస్టు తర్వాత సేకరించిన ఎవిడెన్స్, అలాగే కొత్తగా సిట్టును ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆ సిట్టు సేకరించిన ఎవిడెన్స్. ఎందుకంటే ఈ సిట్టు కొత్తగా ఏర్పడిన తర్వాత ఎవరైతే బాధితులు ఉన్నారో ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దాంట్లో బాధితులను విచారించింది. అలాగే ఎవరైతే అభియోగాలు ఉన్నారో అభియోగాలు మోపబడ్డాయో వాళ్ళను కూడా పిలిపించి విచారించడం జరిగింది. ఇందులో ప్రధానంగా హరీష్ రావుతో పాటు కేటీఆర్, సంతోష్ రావు వీళ్ళ ముగ్గురిని కూడా ఒక్కొక్కరిని 7 గంటల నుంచి 7:30 గంటల పాటు సిట్టు విచారించిన నేపథ్యం ఉంది. కాబట్టి వాళ్ళు విచారణలో చెప్పిన అంశాల ఆధారంగా ప్రస్తుతం కేసీఆర్ ని విచారించే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధానంగా కేసీఆర్ కి సంబంధించిన అంశంలో చివరిగా లబ్ధి పొందేది అప్పటి ముఖ్యమంత్రి అనేది సిట్టు భావిస్తుంది. కాబట్టి ఆ కోణంలోనే విచారించే అవకాశం అయితే కనబడుతుంది. ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పారా లేదా ఫోన్ నెంబర్లను నిఘా ఉంచమని చెప్పారా అనేదే కేసీఆర్ నుండి వివరాలు రాబట్టే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఈ కేసులో ప్రధానంగా సీఎంఓ నుండి అప్పుడు వచ్చిన ఫోన్ నెంబర్లని నేరుగా ప్రభాకర్ రావుకి ఇచ్చారు. ప్రభాకర్ రావు ప్రణీత్ రావుకి ఇచ్చారు. ప్రణీత్ రావు భుజంగరావుకి చెప్పడం, భుజంగరావు తిరుపతన్నకి చెప్పడం. తిరుపతన్ననేమో ఫీల్డ్ లో ఉన్నాడు, భుజంగరావు మొత్తం ఏమో పొలిటికల్ కి సంబంధించిన వింగు చూశాడు, ప్రభాకర్ రావు మొత్తం ఎస్ఐబి చీఫ్ గా ఉన్నాడు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఈ ఫోన్ నెంబర్లని పంపించడం వెనుక ఉన్న మర్మం ఏమిటి అనేది ఒకటి అడిగే అవకాశం ఉంది. అలాగే ఈ ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పారా లేదా ఈ ఫోన్ నెంబర్లని సీఎంఓ కార్యాలయంకి ఇచ్చింది ఎవరు, మీరు సీఎంఓ కార్యాలయానికి పంపించారా లేదా ఎవరు ఈ నెంబర్లను ఇచ్చారనేది కూడా కేసీఆర్ అడిగే అవకాశం కనబడుతుంది. అలాగే ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న ఈ 4 అధికారులు ఎవరైతే విచారణలో సమాచారాన్ని చెప్పారో వాటికి సంబంధించి కూడా కేసీఆర్ ను విచారించే అవకాశం కనబడుతుంది. మనకు తెలుస్తున్న దాని ప్రకారం అయితే కేసీఆర్ తాము సహజంగానే ప్రభుత్వం ఎప్పుడైనా సరే సంఘ విద్రోహ శక్తులకు సంబంధించి కానీ కొన్ని ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తుంటారో వాళ్ళపైన నిఘా పెట్టాలని చెప్తూ ఉంటాము. అది సహజంగా ఏ రాష్ట్రంలోనైనా ఇది కొనసాగుతుంది. ట్యాపింగ్ చేయమని మాత్రం తాను చెప్పలేదనే విషయాన్ని సిట్టుకు చెప్పే అవకాశం ఉన్నట్లుగానే మనకు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న హోదాలోనే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి చాలా స్పష్టంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు కూడా చెప్పడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ అనేది సహజంగా నిఘా ఏదైతే ఉంటుందో అది సహజంగా కొనసాగుతుంది తప్ప ట్యాపింగ్ కి సంబంధించింది మాత్రం జరగదు. ఎందుకంటే ఎవరైతే ప్రభుత్వ వ్యతిరేకంగా పనిచేస్తుంటారో వాళ్ళ కార్యకలాపాలు రోజు
సంబంధిత అధికారులు ప్రభుత్వానికి చేరవేయాల్సి ఉంటుంది కాబట్టి అది వాళ్ళ బాధ్యత కాబట్టి ఎస్ఐబి ఆ రకంగా నిఘా ఉంచి ఎప్పటికప్పుడు ఆ సమాచారాన్ని చేరవేస్తుంది అనేది కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మరి ఈ ట్యాపింగ్ కి సంబంధించింది ఎవరు చెప్తే చేశారు అనేది ప్రస్తుతం తెలియాల్సి ఉంది. ఎందుకంటే అధికారులు ఎవరైతే కింది స్థాయి అధికారులు ఉన్నారో ఇటు ప్రణీత్ రావు కావచ్చు, భుజంగరావు, తిరుపతి అన్న అరెస్ట్ అయి రిమాండ్ పై వెళ్లి బయటికి వచ్చిన వాళ్ళు బెయిల్ పై వచ్చిన అధికారులు వీళ్ళు చెప్తుంది మొత్తం కూడా ప్రభాకర్ రావు పేరు చెప్పారు. ప్రభాకర్ రావు ఆ తర్వాత శ్రవణ్ రావుకి సంబంధించిన కొన్ని ఆధారాలు సేకరించారు. అలాగే మరికొన్ని హరీష్ రావుతో పాటు సంతోష్ రావు తోటి మాట్లాడిన కొన్ని ఫోన్ నెంబర్లకు సంబంధించిన ఏవైతే ఉంటాయో వాట్సాప్ చాటింగ్లు కావచ్చు, ఫేస్బుక్ కొన్ని సోషల్ మీడియాలో మాట్లాడిన వాటికి కావచ్చు, వాటికి సంబంధించిన వివరాలు ఆధారాలు అన్ని కూడా సిట్ సేకరించింది. హరీష్ రావు తోటి కూడా మాట్లాడడం జరిగింది. విచారణ సందర్భంలో 7 గంటల పాటు ఏదైతే విచారణ చేశారో సిట్ అధికారులు, అప్పుడు ప్రభాకర్ రావు తోటి మీరు ఎందుకు ఇన్ని గంటలు మాట్లాడాల్సి వచ్చింది, అది కూడా ఉప ఎన్నికల సమయంలో అలాగే సాధారణ ఎన్నికలు 2024లో జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో ఎందుకు ఎస్ఐబి చీఫ్ తోటి ఇన్ని గంటలు మీరు మాట్లాడాల్సి వచ్చిందన్న దానికి సంబంధించి పూర్తిస్థాయి వివరాలు సేకరించారు. అలాగే సంతోష్ రావుకు సంబంధించి ప్రధానంగా సంతోష్ రావు ఏంటంటే కేసీఆర్ కి ఎస్ఐబికి మధ్యలో ఇతను అనుసంధానంగా కోఆర్డినేటర్ గా ఉన్నట్లే కూడా సిట్టు భావించడం జరిగింది. కేసీఆర్ చెప్పే ఏ ఫోన్ నెంబర్లైనా కూడా సంతోష్ రావు నుండే వచ్చేవి అనేది కూడా సిట్టు భావించింది. అలాగే దానికి సంబంధించిన కొన్ని ఎవిడెన్స్ కూడా సేకరించి దాదాపు 7.5 గంటల పాటు సంతోష్ రావుని విచారించడం జరిగింది. ఆ తర్వాతనే కేసీఆర్ కి నోటీసులు ఇచ్చింది. ఎందుకంటే 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి అంత ఈజీగా సిట్టు నోటీసులు జారీ చేసే అవకాశం ఉండదు. ఏదో కొంత ఎవిడెన్స్ ఖచ్చితంగా సిట్ అధికారులకు దొరికి ఉంటుంది. ఆ ఎవిడెన్స్ ద్వారా 160 సిఆర్పిసి నోటీసులు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసులో కొన్ని వివరాలు తమ దగ్గర ఉన్నాయి, వాటికి సంబంధించి వివరణ తీసుకునేందుకు సహకరించాలంటూ కూడా సిఆర్పిసి 160 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేశారు. 160 సిఆర్పిసి కూడా ఇదే చెప్తుంది, ఏదైనా కేసులో ఎదుటి వ్యక్తుల దగ్గర ఏదైనా వివరాలు ఉన్నా వాళ్ళు ఈ కేసుకు సంబంధించిన దాంట్లో స్టేట్మెంట్ ఇవ్వడానికి ఈ 160 సిఆర్పిసిని పోలీసులు సహజంగానే వినియోగిస్తుంటారు. అందులో భాగంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా కేసీఆర్ కి ఆ రకంగానే నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. మరి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ సిట్టు విచారణకు సంబంధించి ఏ విధంగా కేసీఆర్ సమాధానాలు చెప్తారు, సిట్టు అడుగుతున్న ప్రశ్నలు కావచ్చు, సిట్టు సేకరించిన ఎవిడెన్స్ అన్నింటినీ కేసీఆర్ ముందు ఉంచిన తర్వాత ఆయన ఎలాంటి సమాధానాలు చెప్తారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠత అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం నందినగర్ లోపలికి మాత్రం ఎవరిని అనుమతించట్లేదు. ఎవరైనా బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరు వచ్చినా సరే వాళ్ళందరూ కూడా భవన్ వైపు, తెలంగాణ భవన్ వైపు వెళ్లమనే చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడికి నుంచి లోపలికి మాత్రం ఎవరిని అనుమతించట్లేదు. కేవలం సిట్టు బృందం ఒకటే లోపలికి వెళ్తుంది. ఇంకా 3 అధికారులు వెళ్లాల్సి ఉంది. ఆ 3 అధికారులకు సంబంధించిన వాహనాలను మాత్రమే లోపలికి అనుమతించే అవకాశం అయితే ఉంది. ప్రియా, రాధాకృష్ణ, అయితే విచారణ మొత్తం కూడా ఇవాల్టితో ముగిసే అవకాశం ఉందా? మళ్ళీ విచారణకి పిలిచే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ప్రియా, ఇప్పటి వరకు సిట్టు ఈ విచారణలో 2 ఛార్జ్ షీట్లు ఇప్పటికే దాఖలు చేసింది. ఒకటి మొదటి ఛార్జ్ షీట్ గతంలోనే విచారణ సందర్భంగా చేసింది, ఆ తర్వాత మళ్ళీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది. ఇప్పుడు ఈ 4 విచారణ తర్వాత కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఛార్జ్ షీట్ లో హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావుతో పాటు కేసీఆర్లకు సంబంధించిన విచారణ అన్నిటిని కూడా ఆ ఛార్జ్ షీట్లలో పొందుపరిచి కోర్టు ముందు ఉంచాల్సి ఉంటుంది. కాబట్టి కేసీఆర్ విచారణ పూర్తయిన తర్వాత ఆ రకంగా ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఇంకా కొంతమందిని విచారించాలన్న దానికి సంబంధించి అప్పటి కొంతమంది పోలీస్ అధికారులకు సంబంధించిన పాత్ర పైన ఇప్పటికే కొన్ని అనుమానాలు ఉన్న నేపథ్యంలో వాళ్ళను కూడా విచారించే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే 2 డీజీ స్థాయి అధికారులను విచారించిన సిట్టు కేసీఆర్ విచారణ తర్వాత కూడా విచారిస్తుందా లేదా అనేది కూడా కేసీఆర్ చెప్పే సమాధానాలను బట్టే ఆధారపడి ఉంటుంది. రైట్.